ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అపోస్తలుల కార్యములు, ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున యోదయ, సమరయ, యోదయ గలిలయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఇక్కడేం రాయబడి ఉందంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. యోదయ గలిలయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘము క్షేమాభివృద్ధి పొందాల. హల్లెలూయా చెప్పండి. సంఘం ఏం పొందాలా? క్షేమాభివృద్ధి. అందరూ పలకండి ఆ మాట ఇంకోసారి. క్షేమాభివృద్ధి పొందాలి. ఆనాడు యోదయ గలిలయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, అభివృద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందుతుందంటే ఏంటి దాని అర్థం? సంఘం అంటే మనం అందరమే, అవునా కాదా? గోడలు, కిటికీలు, తలుపులు కానే కాదు. సంఘం అంటే క్రీస్తు శరీరం. మనమంతా క్రీస్తు శరీరములో అవయవాలం. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తే. సంఘానికి శిరస్సు అంటే తల, హెడ్ క్రీస్తే. ఇప్పుడు మనం అందరం తల చెప్పినట్టు వింటామా, కాలు చెప్పినట్టు వింటామా? తల చెప్పినట్టు వింటాం కదా, కాలు చెప్పినట్టు వినం కదా. కాబట్టి సంఘము క్రీస్తుకు లోబడాలి. సంఘము క్రీస్తు మాట వినాలి. సంఘము క్రీస్తును గణపరచాలి. క్రీస్తే సెంట్రలైజ్డ్ గా సంఘము దేవుణ్ణి గణపరచాలి. ఆ రీతిగా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. క్రీస్తు బోధలే, క్రీస్తు ఉపదేశమే ప్రామాణికంగా సంఘము కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి వాక్యం చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఏం రాయబడిందంటే, కావున యోదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. హల్లెలూయా చెప్పండి. క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉంది. క్షేమాభివృద్ధి, క్షేమాభివృద్ధి అంటే సంఘము క్షేమంగా అభివృద్ధి పొందుతా ఉంది. క్షేమంగా అభివృద్ధి పొందుతా ఉంది. ఆత్మీయ క్షేమాభివృద్ధి. దేవుని ఉపదేశంలో, దేవుని క్రమాల్లో, దేవుని నడవడికలో, దేవుని అడుగుజాడల్లో, దేవుని ఉపదేశంలో సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. నేటి దినాల్లో మనుషులు కల్పించిన కల్పనా కథలే సంఘములో బోధలైపోయినాయి. మనుషులు కల్పించిన ఏమండి లేనిపోని తప్పుడు బోధలు సంఘములో బోధలైపోయినాయి. మనుషులు ఊహల్లో ఆలోచించుకున్న మాటలు సంఘములో బోధిస్తున్నారు. వాక్యానికి విరుద్ధంగా, దేవుని వాక్యానికి విరుద్ధంగా సేవకులు సంఘాల్లో బోధిస్తున్నారు.
క్రీస్తే శిరస్సుగా క్రీస్తు ఉపదేశాన్ని బోధించాల్సింది పోయి వాళ్ళ సంఘానికి వాళ్లే శిరస్సులుగా ఉండి వాళ్ళకిష్టం వచ్చినట్టుగా సంఘాలను నడిపిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆనాడు సంఘము క్షేమాభివృద్ధి పొందితే నేడు సంఘము క్షీణాభివృద్ధి పొందుతుంది. అర్థమైందా? అప్పుడేమో క్షేమాభివృద్ధి, ఇప్పుడు క్షీణాభివృద్ధి. అప్పుడు క్షేమాభివృద్ధి, ఇప్పుడు క్షీణాభివృద్ధి. అంటే డౌన్ఫాల్ చాలా వేగంగా జరుగుతుంది. ఎవరి దగ్గర భయం లేదు, గిల్లినా గిచ్చినా భక్తి లేదు, వాళ్ళ రక్తంలో దేవుని భయం కొద్దిగా కూడా లేదు. మళ్ళీ నోరు తెరిస్తే పెద్ద భక్తి పరులుగా పోజులు కొడుతున్నారు, కానీ ఏమీ లేదు, డొల్లతనమే. నేతి బీరకాయలో నెయ్యి లేదు, మైసూరు పాకులో మైసూరు లేదు. అట్లాగే వీళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మీయత లేనే లేదు. అంత కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్ధాలు, అక్రమాలు, అన్యాయాలు. నిన్ను ఇంకొకరు మోసం చేయడం, వాళ్ళు నిన్ను మోసం చేయడం. ఈ విధంగా సంఘాల్లో పంతాలు, పట్టింపులు, గర్వాలు, అతిశయాలు, పెత్తనాలు. అంతా కూడా కొట్లాట్లు, తనులాట్లు, గుద్దులాట్లు, గాయాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, వాట్ నాట్, ఎవ్రీథింగ్. ఏది ఉండకూడదో మొత్తం ఈనాడు సంఘంలో ఉంది. క్షీణాభివృద్ధి. క్షేమాభివృద్ధి కాదు ప్రియులారా, క్షీణాభివృద్ధి. చూడండి ఎంత విచారం. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. అందుకనే చాలా విచారం అండి. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. నేటి దినాల్లో సంఘాల్లో సమాధానం ఉందా? చెప్పండి, మీరు చెప్పండి. సమాధానం ఉందా? సమాధానం లేదు. అంతా అసమాధానమే, అశాంతే, అసమాధానమే. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో ఊరు గొప్ప, చెప్పండి, పేరు దెబ్బ. ఊరు గొప్ప, మా సంఘం 100 సంవత్సరాలు, మా సంఘం 150 సంవత్సరాలు. అబ్బా, మా సంఘం నాయకుడు, గొప్ప నాయకుడు, గొప్ప దైవజనుడు, గొప్ప క్రమంలో ఉన్నాం. గొప్ప దైవజనుడు, గొప్ప క్రమం. ఊరు గొప్ప, పేరు దెబ్బ. ఈ రీతిగా నేటి సంఘాలు ఉన్నాయి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఘముల్లో సమాధానం కావాలి, సంఘము క్షేమాభివృద్ధి పొందాలి, సంఘములో సమాధానం ఉండాలి. చూడండి, దేవుని మహాకృపలో మన సంఘము సమాధానం ఉంది, క్షేమాభివృద్ధి ఉంది. మన సంఘములే ఎటువంటి గొడవలు, తగువులు, కలహాలు, కలతలు ఏమీ లేవు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆనాడు యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉంది. నేటి దినాల్లో సంఘము క్షీణాభివృద్ధి పొందుతుంది. ఆనాడు క్షేమాభివృద్ధి, ఈనాడు క్షీణాభివృద్ధి. అంతా డౌన్ఫాల్లో ఉంది. భక్తి విశ్వాసాలు లేవు, భయం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, తెల్ల గుడ్డల చాటున జరుగుతున్న అక్రమాలు ఎన్నో. కాబట్టి దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడన్ని గమనిస్తా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు పిచ్చోడు కానే కాదు. హల్లెలూయా చెప్పండి. దేవుడు పిచ్చివాడు కాదు. ఇంత ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు వెర్రివాడు కాదు, పిచ్చివాడు కాదు, నీలాటోడు నాలాటోడు కాదు. ఆయన జ్ఞాని అయిన దేవుడు,
అనంత జ్ఞాని అయిన దేవుడు ప్రియులారా. ఏమండి, కాబట్టి సంఘముగా కూడుకున్న మనం క్షేమాభివృద్ధి పొందాలి, ఆత్మీయతలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, దైవిక క్రమాల్లో ఎదగాలి, భయములో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, నడవడికలో మార్పు రావాలి, ప్రవర్తనలో మార్పు రావాలి, దేవుని గుణశీలతలు మనం ధరించుకోవాలి. ఇవన్నీ నీలో జరుగుతున్నాయా? ఆలోచించండి. ఆడపిల్ల పుట్టిన తరువాత, ఆడపిల్ల పెరుగుతున్న క్రమములో చాలా మార్పులు వస్తాయి కదా, చాలా మార్పులు వస్తాయి కదా. మగపిల్లవాడు పెరుగుతున్న క్రమంలో చాలా మార్పులు వస్తాయి కదా. అంటే అతను సంవత్సరం పెరుగుతున్నప్పుడు శరీరంలో చాలా మార్పులు వస్తాయి కదా. చిన్నప్పుడున్న ముఖం ఏమండి 10 ఏళ్ళకు ఉంటుందా? 10 ఏళ్ళకున్న ముఖం 20 ఏళ్ళకు ఉంటుందా? 20 ఏళ్ళకున్న ముఖం 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, 60, 70, 80 ముఖం మారిపోతుంది కదా. మరి అలాగనే నీలో మార్పు రావాలి కదా, నువ్వు దేవుళ్ళు ఎదగాలి కదా, నీ ఆత్మ క్షేమాభివృద్ధి పొందాలి కదా, నీలో ఉన్న ఆత్మ క్షేమాభివృద్ధి పొందాలి కదా. ఇవి మేము బోధిస్తుంటే ఒక్కొక్కరికి మంటగా ఉంది, కడుపు మంటగా ఉంది, గుండె మంటగా ఉంది ప్రియులారా. రేపు చచ్చిపోయినాక నరకానికి పోతే వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఎండకే భరించలేకపోతున్నామే, రేపు నరకములో దేవుడు అగ్నిలో వేసేస్తాడు. ఏం పాస్టర్ గారు? అగ్నిలో వేస్తాడు. నిత్య నరకం ఉంది. ఆనాడు ధనవంతుడు నరకములో పడ్డాడు. వాక్యం లేదా? ఏమండి, భయంకరమైన నిత్య అగ్ని గుండం ఇదిగో దేవుడు సిద్ధపరిచాడని ప్రకటన గ్రంథంలో లేదా? దుష్టులకి, దుర్మార్గులకి, మాంత్రికులకి, వ్యభిచారులకి, దొంగలకి, పిసినారితనం కలిగిన వాళ్ళకి, లోబులకి, గర్విష్ఠులకి, అబద్ధికులకి దేవుడు అగ్నిగుండం సిద్ధపరిచాడని బైబిల్లో లేదా? మరి దేవుని నమ్ముకున్నానన్న పేరు చాటున, దేవుణ్ణి నమ్ముకున్నానన్న పేరు మాటున, తెల్ల వస్త్రాలు వేసుకుని వస్తున్నానన్న ఆ తెల్ల గుడ్డల చాటున నీ ఆత్మ క్షేమాభివృద్ధి పొందుతుందా, క్షీణాభివృద్ధి పొందుతుందా? బాగా వింటున్నారా? క్షేమాభివృద్ధి పొందుతుందా, క్షీణాభివృద్ధి అంటే రోజు రోజుకి డౌన్ ఫాల్ అయిపోతున్నావా? ఆత్మీయతలో ఎదగలేకపోతున్నావా? ఎండాకాలం ఎండల కాయక వానలు వస్తాయా? వానాకాలం వానలు రాక ఎండలు వస్తాయా? మంచు కాలం మంచు కొరక ఏం కురుస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, వారానికి ఒకసారి నీ యొక్క సిద్ధపాటు, నీ మెలకువ, నీ జాగ్రత్త, నీ ప్రాధాన్యత ఎక్కడికి పోయినాయి? ఎట్టపోయినాయి ప్రియులారా? ఆలోచించండి. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నీతిమంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మాకు దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాలం, ఆరోగ్యం ఇచ్చినంత కాలం, మా దినములు దేవుడు మాకిచ్చినంత కాలం వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం. వినటం వినకపోవటం మీ వంతుగా ఉంటది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆనాడు దినాల్లో చూడండి అన్నమాట. ఆనాడు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో ఆనాడు దినాల్లో సంఘము యోదయ, సమరయ, గలిలయ దేశములందంతటా సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి పొందుతుంది ప్రియులారా. ఆ మధ్యన ఒక దైవజనుడు చెప్పాడు, అమెరికాలో వినాలి, అమెరికాలో చర్చికి పోయేటప్పుడు కురుకురే ప్యాకెట్లు కొనుక్కుపోయి కూర్చొని కురుకురే ప్యాకెట్లు తింటూ వాక్యాన్ని వింటుంటారంట. వాళ్ళు మనుషులేనా? వాళ్ళకి అసలు భక్తి ఉందా? వాళ్ళకి అసలు విశ్వాసం ఉందా? కురుకురే ప్యాకెట్లు ఏడ తినాలి అంటే ఇది మందిరమా, సినిమా హాలా? సినిమాలు పోయేటప్పుడు కురుకురే ప్యాకెట్లు కొనుక్కుపోయి ఏదో ఒకటి తినేదానికి కొనుక్కుపోయి సరదాగా సినిమా చూస్తూ తింటూ సినిమా చూస్తుంటారు. అది సినిమా, అది ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఇది ఆత్మీయ జీవితం, భక్తి కదా. మరి ఇక్కడ పోయేటప్పుడు కురుకురే ప్యాకెట్లు కొనుక్కుపోయి నువ్వు అమెరికాలో
కురుకురే ప్యాకెట్లు కొనుక్కుపోయి నువ్వు కూర్చుని వాక్యం వింటున్నావంటే అంటే క్షీణతలో ఉందా, క్షేమంలో ఉందా? చెప్పండి చెప్పండి. క్షీణతలో ఉందా, క్షేమంలో ఉందా? ఏమండి ఏమండి ఇంత పొడుగు మాటలు మాడతారు ఒక్కొక్కళ్ళు. ఏది నీ ఆత్మీయ జీవితం? ఏది నీ భక్తి జీవితం? ఏది నీ కమిట్మెంటు? ఏది నీ కమిట్మెంటు? ప్రార్థన చేస్తే సంపద, ప్రార్థన అంటే సంపద అంటే అందరూ మానేశారు. దానియేలు మానేశాడా? చెప్పండి ఏ తమ్ముడు. ప్రార్థన అంటే సంపద, అందరూ మానేశారు. దానియేలు మానేశాడా? అందుకే కదండి దానియేలు గొప్పోడయ్యాడు. ఊరికినే గొప్పోళ్ళు ఎట్టవుతారండి? అసలు నాకు అర్థం కావటం. అందరూ గాలికి వచ్చేయాలా, గాలికి వెళ్ళిపోవాలా, గాల్లో గొప్పోళ్ళు అయిపోవాలా. గాల్లో మేడలు కట్టమాకండి, నిలవదది. కష్టం చేస్తేనే నిలిచే రోజులు తక్కువ. అట్లాంటి రోజులు గాల్లో మేడలు కడితే ఎట్టొస్తాయి? ప్రార్థన చేస్తే ఇదిగో సంతకం పెట్టి వదిలేస్తున్నాడు రాజ్యం మీదకి. ప్రార్థన అంటే చంపి పారేస్తారు. ఏమ్మా దానియేలు ఏం చేశాడు? రోజుకు 3 సార్లు కంటిన్యూషన్ ప్రేయర్. ఆపలేదే. మరి ఈరోజు ఏంది మరి? నేను భక్తి పరురాలు అంటారు, భక్తి అంటారు, భక్తి పరుణ్ణి అంటారు, అదంటారు, ఇదంటారు. ఎక్కడుంది? ఏది మీ భక్తి? ఏది మీ ఆత్మీయ జీవితం? ఏది ప్రియులారా? శుక్రవారం ప్రార్థనలకి రావడంలే. ఎందుకు రావడం లేదు అంటే మీకు ఆశీర్వాదాలు చాలా, దీవెనలు చాలా. సార్ నాకు ఇదిగో ఇల్లు, వాకిలి, బెడ్లు, బండి, ఇది అంతా వచ్చిందా, ఓకే బా, ఇక నా చాలు అనుకున్నోళ్ళు శుక్రవారం రావాల్సిన అవసరం లే. ఇంకా కావాలనుకున్నోళ్ళు రండి. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక నాకు ఆశీర్వాదాలు చాలనుకున్నోళ్ళు రావాల్సిన అవసరం లే. సార్ నాకు ఇంకా ఆశీర్వాదాలు నాకు కావాలి సార్ అనుకున్న వాళ్ళు శుక్రవారం రండి, ఆదివారం రండి, ప్రభువుని వేడుకోండి, ప్రభువుకి కనపడండి, ప్రభువుకి మిమ్మల్ని చూపించుకోండి. ఇక్కడికి వచ్చి ప్రభువుకి చూపించుకోండి, ప్రభువుకి కనపడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నాడంటే ప్రతి ఒక్కరు మామూలు ఎంపీటీసీ కాణించి జిల్లా గ్రామ సర్పంచ్ కాణించి అందరూ ఆయన కనపడాలని ఆయన దగ్గర పోతారా పోరా? సెక్యూరిటీ నెట్టేసినా కూడా ఆయన కనపడాల. ఆయన ఒక్కసారి ఆయన చూపు నా మీద పడాల. ఏదో విధంగా ఆయన దిగిన కానించి మళ్ళీ ఎక్కేదాకా ఆ ప్రోగ్రాంలో ఏడో దగ్గర ఆయన ముందుకు పోవాలి. ఏమయ్యా? సార్ నమస్తే సార్. ఓకే బాగున్నావా? అట్ట 10 సార్లు ఆయన కనిపించామనుకో, ఏదో నాకు ఆయన మేలు చేస్తాడు. నువ్వు ఆయన వచ్చినా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఉన్నావు అనుకో, అది కనపడకుండా అనుకో, నీకు అసలు గుర్తింపు వస్తుందా? నువ్వెవరు ఆయన చూస్తాడా? మరి దేవుడు కూడా అంతే కదా. ఆయన దగ్గరికి నువ్వు వస్తే కదా నిన్ను దేవుడు ఆశీర్వదించేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు సంఘం క్షేమాభివృద్ధి పొందింది, నేడు సంఘం క్షీణాభివృద్ధి పొందుతుంది. ప్రియులు, కొట్లాట్లు, తగులు, తనలాట్లు, పోలీసు కేసులు, కోర్టు కేసులు. అదేమంటే ఎంత పొడుగుని చరిత్ర ఒక్కొక్కడు చెప్తాడు. నీ చరిత్ర అవసరంలే, నేడెట్టున్నావు హల్లెలూయా చెప్పండి. అందుకనే ఉంది క్రీస్తు యేసు నేడు. ఆ మాట రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. అది నాకు కొంచెం పలకడం వేరుగా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి నువ్వు ఏదో చరిత్ర చెప్పడం, ఇదిగో మా చర్చి ఇంత చరిత్ర అంత చరిత్ర, నీ చరిత్రలు పక్కన పెట్టు. నీ చరిత్రలో ఆయనకి తెలియదేం లేదు. ఇప్పుడు నౌ టుడే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి. ఇప్పుడెట్టున్నావు?
ఎప్పటికప్పుడు ఇప్పుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. మనం అందరం ఆత్మీయతలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, దేవునిలో ఎదగాలి, దైవిక క్రమాల్లో ఎదగాలి, దేవుని ప్రేమలో ఎదగాలి. హల్లు చెప్పండి. అమ్మో ఏంది వారం అంతా కూరగాయలేను, నీసేమి అసలు వారం అంతా మనం తిన్నే లేదు, ఎత్తుకురా బో, చికెన్ అన్నదా, చేప అన్నదా, వారం అంతా కూరగాయలు పప్పు తినలేకపోతున్నాం, చికెన్ అన్నదా, చేప అన్నదా. ఎంత జాగ్రత్త ఉందా తిండికాడా, ఎంత జాగ్రత్త ఉందమ్మా. వారం 4 రోజులు కూరగాయలు పప్పు తినేసరికి మనకి ఎక్కడం లేదా. మరి సంఘము దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుని యొక్క కృప, ఆయన సన్నిధి పట్ల మనకు బాధ్యత లేదా, భారం లేదా, జాగ్రత్త లేదా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే సంఘం పట్ల బాధ్యతగా ఉంటారో, ఎవరైతే సంఘం పట్ల భారంగా ఉంటారో, ఎవరైతే సంఘం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారో, అట్టి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఆనాడు సంఘం క్షేమాభివృద్ధి పొందిందంటే ఆత్మీయతలో, దేవుని ప్రేమలో, సహవాసంలో, సమృద్ధిలో. వాళ్ళందరూ కూడా వాళ్ళ కలిగిన వాటిలో దేవునికి కానుకలు సమృద్ధిగా తెచ్చి సంఘానికి ఇచ్చారు. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందింది. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఒక ఇల్లు అభివృద్ధి పొందిందంటే అమ్మా, ఈమెకి ఎదురుగుండా ఆయనకి ఎదురుగుండి ఈమె ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే అభివృద్ధి పొందుతుందా? చెప్పండి. అభివృద్ధి పొందుతుందా? ఇక తెల్లవాదులు కూర్చుని మాడకుండారు, అభివృద్ధి పొందుతుందా? లే, ఆయన లేచి పనికి పోవాలి. సోదరు చెప్పండి. లేనిపోయిన మాటలు ఇవన్నీ ఆపి ఆయన లేచి ఏం చేయాలా? ఈమె కూడా చేతనైన పని ఈమె కూడా చెయ్యి. ఇద్దరు కలిసి కష్టపడి వాళ్ళు ఏదైనా తెచ్చుకుంటే ఆ కుటుంబం ఏమవుద్ది చెప్పండి. వాళ్ళు ఏం తింటున్నారు, వీళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు అమ్మో పెద్ద టీవీ తెచ్చుకున్నారు, వాళ్ళు పెద్ద టీవీ తెచ్చుకున్నారు, వాళ్ళకి పెద్ద వాషింగ్ మిషన్, ఇవన్నీ లేనిపోయిన వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో అన్ని చెప్పుకుంటా ఏ పని చేయకుండా దరిద్రుల మాదిరిగా తయారైపోయి ఒకరు ఎదురు బొదురు కూర్చొని మాడుకుంటుంటే కుటుంబం అభివృద్ధి పొందుతుందా? కుటుంబం ఆశీర్వదించబడుతుందా? ఇవన్నీ పనికి మళ్ళీ అన్ని ఆపి ముందు ఆయన కష్టం చేయటానికి పోవాలి. ఈమె చేతనైన కష్టం ఈమె చేయాలి. అప్పుడు వాళ్ళిద్దరూ కష్టం చేసుకుంటే ఆ కుటుంబం సమృద్ధిలోకి వస్తే ఆశీర్వదించబడు. ఆనాడు సంఘం కూడా వాళ్ళు కలిగిన వాటిలో సమృద్ధి అయిన కానుకలు మందిరాన్ని తెచ్చారు. ఆమెను చెప్పండి. వాళ్ళు కలిగిన వాటిలో సమృద్ధి అయిన కానుకలు, వాళ్ళు కలిగిన వాటిల్లో సమృద్ధి అయిన కానుకలు మందిరానికి తెచ్చారు. జంగందరు అని ఆడొక పల్లెటూరు ఉంది, ఇందుకూరుపేట అవతల చిన్న పల్లెటూరు. అక్కడ ఒక మందిరం ఉంది. ఆ మందిరం నేను అక్కడ మీటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ కొంతమంది నాకు పరిచయం. అక్కడ ఒక తల్లి పాచి పని చేసుకుంటూ, ప్రియుల పాచి పని చేసుకుంటూ, ఆ పాచి పని చేసుకునే దాంట్లోనే నమ్మకంగా దశం భాగం ఇస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఆమె గురించి ఇంకొక అన్న సాక్ష్యం ఇస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఆ విధంగా వాళ్ళు కలిగిన వాటిల్లో, వాళ్ళు కలిగిన దాంట్లోనే వాళ్ళు నమ్మకంగా దశం భాగాలు వాళ్ళు కలిగిన వాటిలో కానుకలు తెచ్చి ఇచ్చినప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘం ఎండిపోతే ఏ క్షేమాభివృద్ధి పొందుతుంది? సంఘము ఆ సంఘము ఆర్థికంగా దిగజారిపోతే ఏ క్షేమాభివృద్ధి పొందుతుంది? సంఘము సమృద్ధిగా ఉంటే క్షేమాభివృద్ధి పొందుతుంది. అంటే ఆ సంఘానికి వెళ్తున్న సభ్యులు, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు, ఆ సంఘములో ఉన్నటువంటి దేవుడి బిడ్డలు వాళ్ళు కలిగిన దాంట్లో వాళ్ళు ఎంతో నమ్మకంగా
దేవునికి కానుకలు ఇచ్చినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. వాళ్ళు సహవాసంగా మానకుండా కూడుకుంటున్నప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. వాళ్ళు ఆత్మీయంగా ఎదిగినప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. వాళ్ళు విశ్వాసంలో బలపడినప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. దేవుని ప్రేమలో ఎదిగినప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. ఇవన్నీ జరిగితేనే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. ఇవి జరగకుండా ఏదో వచ్చి వెళ్ళిపోతే, నూటికో కోటికో వస్తే సంఘం క్షేమాభివృద్ధి పొందదు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి సంపాదించుకున్న ఈ సంఘం కోసం దేవుడు రెండవ రాకడలో రాబోతున్నాడు. అటువంటి సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘములో ఉన్న పురుషులు, స్త్రీలు, యవనస్తులు, పిల్లలు, పెద్దలు బాధ్యతగా నడుచుకోవాలి. హల్లెలూయా చెప్పండి. బాధ్యతగా ఉండాలి. ఇంట్లో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి. భార్య బాధ్యతగా ఉండాలి. భర్త బాధ్యతగా ఉండాలి. పిల్లలు బాధ్యతగా ఉండాలి. ఎవరి బాధ్యతలు వాళ్ళు ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు డెవలప్మెంట్ లోకి వస్తుంది కదా. అదేవిధంగా సంఘానికి వస్తున్న విశ్వాసులు కూడా బాధ్యతగా ఉండాలి. ఏమంటే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, భారంగా ఉండాలి. సంఘం పట్ల వాళ్ళు మంచి బాధ్యత కలిగిన కుమారులు, బాధ్యత కలిగిన కుమార్తెలుగా ఉండాలి. అప్పుడే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి అగాపే గాస్పల్ మినిస్ట్రీస్ అనే పేరు మీద, ఏజిఎం చర్చెస్ అనే పేరు మీద మన సంఘాలు ఉన్నాయి. మన సంఘాలు మన సేవాభివృద్ధి పొందాలంటే సంఘములో ఉన్న విశ్వాసులందరూ ఆత్మీయంగా ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, దేవుని ప్రేమలో ఎదగాలి, దాతృత్వంలో ఎదగాలి, దేవునికి ఇచ్చే దాంట్లో ఎదగాలి. అందరూ ఎదగాలి. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. నేను ఒక్కడిని, పాస్టర్ గారిని, మేమొక్కరం ప్రయాసపడితే ప్రయోజనం లేదు. అందరూ కలిసి చేయి కలిపితే ఎంతదైనా సాధించొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి 10 చేతులు చేసే పని ఒక్క చేయి చేయగలదా చెప్పండి? అదే ఏమండి 10 చేతులు కలిస్తే ఎంత పనైనా, ఎంత భారమైనా మనము లాగవచ్చు కదా. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండండి, సంఘం పట్ల భారం కలిగి ఉండండి. అందుకని బైబిల్లో ఉంది, సంఘాన్ని ప్రేమించువారు వర్ధిల్లుతారు. హల్లెలూయా చెప్పండి. సంఘాన్ని ప్రేమించువారు వర్ధిల్లుతారు. సంఘాన్ని ప్రేమించువారు వర్ధిల్లుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీరందరూ ఈ సంఘములో యు ఆర్ ద ఆర్గన్స్ ఆఫ్ దిస్ చర్చ్. సంఘములో మీరందరూ అవయవాలై ఉన్నారు. సంఘము క్రీస్తు శరీరముగా ఉంది. ఏమండి ఆ యొక్క శరీరానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. మీరందరూ అవయవాలుగా ఉన్నారు. కాబట్టి మనం అందరం ఐకమత్యంగా ఉన్నప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందొద్ది. హల్లెలూయా చెప్పండి. నీ మీద నీవు, నా మీద నీవు, నీ మీద నేను, ఒకరి మీద ఒకరి నిందలు మోపుకోకూడదు, నేరాలు మోపుకోకూడదు, లేనిపోని మాటలు చెప్పుకోకూడదు. ఏమండి మనం అందరం ప్రేమ కలిగి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. కాబట్టి సంఘం క్షేమాభివృద్ధి పొందిద్దే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ఏం కలిగి ఉందంట? సమాధానము. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మధ్యన ఒక భక్తిపరుడు మాట చెప్పాడు. నేను నా కుటుంబానికి 50% సమయాన్ని ఇస్తాను, నా సంఘానికి 50% సమయాన్ని ఇస్తాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. అంటే 50% టైము నా కుటుంబానికి, 50% టైము సంఘానికి. మరి చాలా మంది 100% కుటుంబానికి ఇచ్చేస్తున్నారు. 100% అంటే నువ్వు ఫ్యామిలీ కోసం బతుకుతున్నావా, దేవుడి కోసం బతుకుతున్నావా? అసలు ఫ్యామిలీ ఇచ్చింది ఎవరు చెప్పండి? ఫ్యామిలీ ఇచ్చింది ఎవరు? జోసెఫ్ ఫ్యామిలీ ఇచ్చింది ఎవరు? షాలేం రాజు ఫ్యామిలీ ఇచ్చింది ఎవరు? దేవుడు.
కాబట్టి ఫ్యామిలీ ఇచ్చింది మన దేవుడైతే నువ్వు ఇక కంటిన్యూగా 24 hours జీవితం అంతా పగులు రాత్రి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు ఫ్యామిలీ కోసం మరి ఫ్యామిలీ ఇచ్చిన దేవుడి కోసం ఎంత సమయాన్ని ఇస్తున్నావు? అంటే దేవుడి కోసం అంటే దేవుని సంఘం కోసం, దేవుని సంఘ పరిచర్య కోసం, దేవుని సంఘ సేవ కోసం, దేవుని సంఘము యొక్క అభివృద్ధి కోసం సమయాన్ని ఇవ్వవా? ప్రయాసపడవా? ఏమండి, పాటు పడవా? పాకులాడవా? దేవుని సంఘం కోసం నువ్వు ప్రయోజనకారిగా మారవా? ఇదిగో ఇతను ఒకప్పుడు దొంగగా ఉన్నాడు, ఇప్పుడు నీకు నాకు ప్రయోజకుడయ్యాడు. హల్లెలూయా. ఒనేసిము ఒకప్పుడు నిష్ప్రయోజకుడు దొంగగా ఉన్నాడు. ఇప్పుడైతే సంఘానికి ప్రయోజకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి ప్రయోజకుడుగా ఉండాలి. దేవుని సంఘానికి ప్రయోజకుడుగా ఉండాలి. నీ యొక్క లైఫ్ లో ఆఫ్ టైం నీ కేటాయించుకో, బిడ్డలకు కేటాయించుకో, భార్యకు కేటాయించుకో, నీ పనులకు నువ్వు కేటాయించు. మిగిలిన సమయం దేవుడికి ఇవ్వు. ఒకటే జీవితం. మీకు తెలుసా, జీవితం 4 రోజులే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. జీవితం ఎన్ని రోజులు? చెప్పండి ఎన్ని రోజులు? ఏంటి పాస్టారు 4 రోజులు అంటున్నారు, 5 రోజులు ఏందో చెప్పలేదు? 4 రోజులే. బాల్య వయసు, యవ్వన వయసు, నడిప్రాయం, వృద్ధాప్యం 4 రోజులే. ఇప్పుడు ఇదిగో చూడు, అక్కడ పడుకున్నారు చూడు, వాళ్ళు ఫస్ట్ డే మొదటి రోజు అది. ఇక్కడున్న మనం అందరం ఇదిగో ఇక్కడ యవనస్తులు ఉన్నారే, యవనస్తులు 2వ రోజులో ఉన్నారు. 2వ రోజు. మేము 3వ రోజులో ఉన్నాం. 3వ రోజు. మాకంటే ఇదిగో అక్కడ ముసలి ఇదిగో అవ్వోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎన్నో రోజులు ఉన్నారు చెప్పండి? 4వ రోజు. వాళ్ళు 4వ రోజులో ఉన్నారు. నేను 3వ రోజులో ఉండా. ఇదిగో ఇక్కడ యవనస్తులు వీళ్ళు 2వ రోజులో ఉండారు. ఇది అక్కడ ఉన్న పిల్లలు మొదటి రోజులో ఉండారు. ఈ 4 రోజుల భాగవతానికి వద్దు ప్రియులారా. ఏదేదో సంపాదించాలి, ఏదేదో చెయ్యాలి, పరిగెత్తమాకండి. నిలబడండి, ప్రభువు నీకు ఇస్తాడు. నమ్ముతున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఆమేన్. పరిగెత్తమాకండి. దేవునికి సమయాన్ని ఇవ్వండి, సంఘానికి సమయాన్ని ఇవ్వండి, దేవునికి సమయాన్ని ఇవ్వండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి సంఘం క్షేమాభివృద్ధి పొంది సమాధానం కలిగి ఉంది. అంటే ఆనాడు ప్రజలంతా ఈ విధంగా ఉన్నారు. ఈనాడు ప్రజలు ఆదివారం పోతే ఆదివారం దాకా కనిపించడంలే. అంటే కంప్లీట్ గా వాళ్ళు సమయాన్ని వాడేసుకుంటున్నారు. కొంతమంది ఆదివారాలు కూడా వాడేసుకుంటున్నారు, నిత్యము వాడేసుకుంటున్నారు. మంచిది కాదు ప్రియులారా, మంచిది కాదు. ఈ లోకం శాశ్వతం కాదు. లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు. అసలు మనమే శాశ్వతం కాదు. మన శరీరాలు శాశ్వతం కాదు. మన ఇళ్ళు శాశ్వతం కాదు. శాశ్వతమైంది దేవుని రాజ్యం, శాశ్వతమైంది దేవుని యొక్క నిత్య జీవం, దేవుని యొక్క రాజ్యం. దేవుడు శాశ్వతుడైన దేవుడు. దాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి సంఘముగా ఉన్న మనం క్షేమాభివృద్ధి పొందాలి, సమాధానం కలిగి ఉండాలి. ఇంకేముందమ్మా? మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచో. మరియు భయమును, ప్రభువునందు భయం ఉందా? 7 దినాల్లో ప్రభువునందు భయం ఉందా? సంఘ బిడ్డలకు ప్రభువునందు భయం ఉందా? సిగరెట్లు కాలుస్తూ, మందు తాగుతూ, పాపం చేస్తూ, అబద్ధాలు చెప్తూ, మోసాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, చేయరాని పాడు పనులు అన్ని చేస్తూ మందిరానికి వెళ్ళేవాళ్ళు లేరా? చర్చిలకు వెళ్ళేవాళ్ళు లేరా? ఓ పక్కన పాపం చేస్తూ, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ మందిరాలకు వెళ్ళేవాళ్ళు లేరా? ఏమాత్రం భయం లేకుండా, భక్తి లేకుండా మందిరాలకు వెళ్ళేవాళ్ళు లేరా? కానీ ఆనాడు చూడండి,
ఆనాడంట ప్రభునందు భయమును, ప్రభునందు భయమును, ప్రభునందు భయమును, పరిశుద్ధాత్మ ఆదరణయో. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ ఆదరణయో. పరిశుద్ధాత్మ ఆదరణ అంటే వాళ్ళంట ఒకరి పట్ల ఒకరు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉన్నారంట. హల్లెలూయా చెప్పండి. అమ్మ ఎంత గొప్ప మాట అండి ఇది. పరిశుద్ధాత్మ ఆదరణ అంటే వాళ్ళు కాదు, వాళ్ళకు కాదు, అంటే వేరే వాళ్ళ పట్ల పరిశుద్ధాత్మ ఆదరణ ఈయన చూపిస్తున్నాడు. ఆయన వేరే వాళ్ళ పట్ల పరిశుద్ధాత్మ ఆదరణ చూపిస్తున్నాడు. అట్లా ఒకళ్ళకొకళ్ళు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉన్నారు. ఈరోజు మందిరానికి వస్తే హాయ్, ఆ తర్వాత నువ్వెవరో చెప్పండి, నేనెవరో, నువ్వెవరో, నేనెవరో. పరిశుద్ధాత్మ అన్నాడు ఒకరికొకరు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి. చూడండి అన్నమాట, చూడండి 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 చూడండి. అదే అపోస్తలుల కార్యములు 9:31 మూడో లైన్. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి. అంటే ఏంది? పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకుంటున్నారంటే వాళ్ళు పరిశుద్ధాత్మ ఆదరణ పొందుకున్నారని కాదు. నీ పట్ల నేను, నా పట్ల నీవు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటున్నారు ఒకరి పట్ల ఒకరు సంఘంలో. వండర్ఫుల్ అండి. మరి ఈ రోజుల్లో మరి అలాంటి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి సంఘ బిడ్డలు నడుచుకుంటున్నారా? వాళ్ళు చూడు అంత ప్రార్థన చేస్తారు, వాళ్ళు చూడు ఎడ చేసుకున్నారు, వాళ్ళు చూడు ఎడ చేశారు. అంటే ఏంది? ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవడం, ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకోవడం, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం. ఏమండి? ఇలాంటి పనులు చేస్తున్నారు. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోవాలి. పడిపోయిన వారిని లేవనెత్తాలి, కుంగిపోయిన వారిని లేవనెత్తాలి, ఆదరణ లేని వారికి ఆదరణ చూపించాలి, బాగలేని వారికి మనం పరామర్శించాలి, సంఘ ఐక్యత కోసం ప్రయాసపడాలి. ఏనాడైనా సంఘములో బాగలేని వాళ్ళ దగ్గరికి నీవు వెళ్ళి పరామర్శించావా? ఏనాడైనా సంఘంలో బాధల్లో ఉన్న వారి దగ్గర ఇంటికి పోయి నువ్వు వాళ్ళని ఆదరించావా, పరామర్శించావా, ప్రేమ చూపించావా, మంచి మాటలు చెప్పావా, ధైర్యంగా ఉండమన్న మాటలు చెప్పావా? డబ్బు ఇవ్వమని నేను అడగడంలే, కనీసం పరామర్శించావా, ప్రేమ చూపించావా, ఆదరణ చూపించావా? ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములు ఎవరికైనా ఇబ్బంది వచ్చింది, మిగిలిన వాళ్ళు పోయి ఆదరణ చూపించావా? నువ్వు అటువంటి ఇనిషియేషన్ ఎప్పుడైనా నువ్వు తీసుకున్నావా? అటువంటి ప్రోత్సాహకరంగా నువ్వు ఉన్నావా? ఆనాడు ఉన్నారు. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకున్నారు వాళ్ళు. అందుకనే సంఘం ఏమైంది? చెప్పండి. సంఘం ఏమైంది? విస్తరించింది. హల్లెలూయా. సంఘం ఏమైంది? అంటే ఎలాబొరేట్ అయింది, విస్తరించింది. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. ఒక పదునైన కత్తి వినాలి బాగా. ఇది చెప్పి నేను ముగిస్తున్నా. ఒక పదునైన కత్తి ఒక బలహీనమైన చెయ్యి గలవాడికి ఇస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? కత్తి పదునుగా ఉంది అట్టంటే తెగిపోద్ది. కానీ ఆ కత్తి ఎవరి చేతిలో ఉంది? ఈ చెయ్యి అతను లేపలేడు, కత్తినే గట్టిగా పట్టుకోలేడు, పిడికిలు బిగించి పట్టుకోలేడు, ఎత్తలేడు, వేయలేడు. అటువంటి చేతి గలవాడికి ఇచ్చే, అయ్యా ఈ మొద్దు నరకయ్యా, అయ్యా ఆ కొమ్మలు నరకయ్యంటే పని అవుతుందా? ఈనాడు మంచి దైవజనుడు మీకున్నా, ఆత్మీయ దైవజనుడు మీకున్నా, నీతి కలిగిన దైవజనుడు మీకున్నా, మీలో ఆ ప్రోత్సాహం, ఆ యొక్క నడిపింపు, మీలో ఏమంటే ఆ దేవుని భయం, మీలో ఆ దేవుని పట్ల ఆకాంక్ష మీకు లేనందువల్ల మేము కూడా
నిరుత్సాహపరులుగా మారిపోతున్నాం. అందుకనే నా ప్రియమైన అన్నదమ్ముల అక్క చెల్లెలు, దయచేసి మీకు అందరికీ నా 2 చేతులు జోడించి లైవ్లో వింటున్న వారికి కూడా నేను చెప్తున్నా, కాలం సంపూర్ణమైపోయింది, ఇక ఎక్కువ కాలం లేదు. హల్లు చెప్పండి. ఎక్కువ కాలం ఇక లేదు, అయిపోయింది, స్టోరీ అయిపోతుంది. ఎక్కువ కాలం లేదు. అన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. దేవుని రాకడ సమయం దగ్గర పడింది. యుద్ధాలు, అన్ని భయంకరమైన పరిస్థితులు, కరువులు, భయంకరమైన స్థితిగతులు ప్రపంచం మీదకి వస్తున్నాయి. అపాయాలు. ఏమండి, మొన్న మధ్యప్రదేశ్లో సరదాగా షికారుకని పడవకు పోతే 40 మంది పైన చచ్చిపోయారు. వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు ప్రియులారా. ఏమండి, సమాజంలో భయంకరమైన పరిస్థితులు. అందుకనే కాలం సంపూర్ణమైపోయింది. ఇప్పుడైనా నాబోటోడికి సహకరించండి, ఫోన్లో పరామర్శించండి, దగ్గరికి రండి. నిత్యం కుటుంబం అని బతకమాకండి, పిల్లలని బతకమాకండి. దేవుడి కోసం కొంచెం బతకండియా, దేవుడి కోసం కొంచెం సమయాన్ని ఇయ్యండియా, దేవుని కోసం ఏమండి పని చేయండియా, దేవుని సేవలో ముందుకు సాగండి. అప్పుడు దేవుడు మిమ్మను ఆశీర్వదిస్తాడు, సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు స్తోత్రం. దయగల దేవా మీకు స్తోత్రం, కృపగల దేవా మీకు స్తోత్రం. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. అవునయ్యా, ఆనాడు యోదయ, సమరయ, గలిలయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు అయ్యా సమాధానం కలిగి ఉంది. ప్రభునందు భయముతో పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. మరి నేటి దినాల్లో సంఘం క్షీణించిపోతా ఉంది, క్షీణ దశలోకి వస్తా ఉంది, క్షీణాభివృద్ధి పొందుతుంది. యేసయ్యా, దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, దేవుని పరిశుద్ధత లేదు, నీతి లేదు, న్యాయము లేదు. అయ్యా, భయంకరమైన స్థితిగతుల్లో సంఘం ఉంది, క్షీణించిపోతుంది. అయ్యా జ్ఞాపకం చేసుకోండి. మా సంఘాలు, ఏజీఎం సంఘాలు, అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్, ఇంకా భూమి మీద ఉన్న పరిచర్యలు అయ్యా క్షీణించిపోకుండా ప్రభునందు భయములో పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు అభివృద్ధి పొందే భాగ్యాన్ని ఇమ్మని కృతజ్ఞతలు మీకు చెప్తూ యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి మోకరించండి. ప్రభు బాగా తీసుకుందాం.